ఇప్పటికే ఏపీలో అధికార పార్టీగా ఉన్న జనసేన ఇప్పుడు తెలంగాణలో రాజకీయాల్లో క్రియాశీలకంగా మారడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడానికి, సంస్థాగత బలాన్ని పెంచుకోవడానికి జనసేన పార్టీ సిద్ధమైంది. హైదరాబాద్లో నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయాన్ని నేడు ప్రారంభించబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఏపీలో అధికార పార్టీగా కొనసాగుతున్నటువంటి జనసేన ఇప్పుడు తెలంగాణలో క్రియాశీలకంగా మారడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడానికి, అటు సంస్థాగత బలాన్ని పెంచుకోవడానికి జనసేన పార్టీ రెడీ అయింది. హైదరాబాద్లో నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయాన్ని ఇవాళ ప్రారంభించబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ కార్యాలయం ప్రారంభం కాబోతుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, మనం చూస్తున్నాం ఇప్పటికీ ఏపీలో అధికార పార్టీగా కొనసాగుతున్న జనసేన అయితే తెలంగాణలో అడుగు పెట్టబోతోంది. అందులో భాగంగా ఇవాళ తెలంగాణలో తన కార్యాలయాన్ని ప్రారంభించుకోబోతోంది. అందులో జనసేన పార్టీ అధినేత చేతుల మీదుగా కార్యాలయం ప్రారంభించబోతున్నారు. అప్డేట్స్ ఏంటి కరుణాకర్? ఎస్ రాని మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ జనసేన కార్యాలయాన్ని హైదరాబాద్లో ప్రారంభించబోతున్నారు. మనం చూస్తున్నాం తెలంగాణలో జనసేన పార్టీని మరింత విస్తరించే దిశగా పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. అందులో భాగంగా ప్రత్యేకంగా హైదరాబాద్లో ఈరోజు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. మరి కాసేపట్లో సరిగ్గా 12 గంటలకు పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకుంటారు. మణికొండ సమీపంలోని చిత్రపూరి కాలనీలో ఆయన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అయితే మరోవైపు ఈ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున కార్యకర్తల్ని ఆహ్వానించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ జనసేన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరోవైపు పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయం చేయడాన్ని పెద్ద ఎత్తున అన్ని అధికార కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే అన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ పార్టీ ప్రారంభోత్సవం, కార్యాలయం ప్రారంభోత్సవం కానీ, తదుపరి కార్యాచరణ కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ కావచ్చు, ఆ తర్వాత 2028 ఎన్నికల్లో పోటీ కావచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా తాజాగా కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మనతో పాటు ప్రేమ్ కుమార్, అంటే గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి కూకట్పల్లి నుంచి పోటీ చేసిన ప్రేమ్ కుమార్ ప్రముఖ జనసేన నాయకులు ఉన్నారు. సార్, ఏంటి పవన్ కళ్యాణ్ రాజకీయం తెలంగాణలో రాజకీయం చేయడాన్ని అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి సమయంలో హైదరాబాద్లో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం, ప్రారంభించడం పట్ల మీ ఉద్దేశం ఏంటి సార్? మాకు కార్యాలయం ఆల్రెడీ ఉన్నదండి, ఇది కొత్తగా ఏర్పాటు చేసిందేం కాదు. ఈరోజు ఏంటంటే ఈ ఏరియాలో స్టేట్ ఆఫీసు ఓపెన్ చేయాలంటే యాక్చువల్గా కుక్కడపల్లిలో ఆఫీస్ ఉండే, మళ్ళీ ఇక్కడ కూడా ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది స్టేట్ ఆఫీసు. అయితే రాజకీయాలు చేయడానికి ఏ పార్టీ అయినా రాజకీయాల్లో ఉండొచ్చు. తెలంగాణకి ఏ పార్టీ అయినా వచ్చి మరి రాజకీయాలు చేయడానికి ఉన్నది. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కొత్తగా వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తుంది ఏం లేదు. ఆల్రెడీ మేము లాస్ట్ ఎలక్షన్స్లో జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేయడం జరిగింది ఎమ్మెల్యేలుగా. అట్లాగే మొన్న స్థానిక మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా పోటీ చేయడం జరిగింది. కాబట్టి కొత్తగా ఇవాళ ప్రారంభిస్తున్నాం అనుకునే ఇది వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఆల్రెడీ మొన్న మేము పాల్గొనడం జరిగింది, మున్సిపల్ ఎలక్షన్స్లో పాల్గొనడం జరిగింది. ఇవాళ కొత్తగా చేస్తున్నాం అనేది మరి మిగతా రాజకీయ పార్టీ నాయకులు కొత్తగా ప్రచారం చేస్తున్నారు. మేము ఆల్రెడీ మొన్న ఎలక్షన్స్లో మేము ఎమ్మెల్యేగా కండక్ట్ చేసాం. ఇప్పుడు మన పంచాయతీ ఎలక్షన్స్లో కూడా మా కార్యకర్తలు పోటీ చేయడం జరిగింది. అట్లాగే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా కౌన్సిలర్స్గా కానీ అయితేనేమి, మరి కార్పొరేటర్గా అయితే పోటీ చేయడం జరిగింది. అలాగే మా వాళ్ళు 2 కౌన్సిలర్స్గా కూడా గెలవడం జరిగింది. ఇవాళ కొత్తగా మేము రాజకీయం చేస్తున్నాం అనేది అది దుష్ప్రచారం. కొత్తగా చేసింది లేదు, ఎప్పటి నుంచో మా తెలంగాణలోనే పుట్టింది జనసేన పార్టీ. అట్లాగే మేము అన్ని ఎన్నికల్లో కూడా పోటీ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇవాళ కొత్తగా చేస్తుంది ఏం లేదు. కొత్తగా చేస్తున్నాం అనే ప్రచారం మాత్రం మానుకోవాలని చెప్పి రాజకీయ పార్టీలు అందరూ కూడా తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో జనసేన పార్టీ తెలంగాణలో ఎట్లా ఉండబోతుంది సార్? మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. ఉద్యమాలకి వెళ్ళి వచ్చిన పురిటిగడ్డ ఇది. చాలా క్లియర్గా ఇది సామాజిక తెలంగాణ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పారు? 2009లో ఉన్నప్పుడు చెప్పారు. మేము పూర్తిగా చాలా క్లియర్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉన్నత వర్గాలలో పేద బిడ్డల పక్షాన ఈ జనసేన గొంతు ఎప్పటికి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇవాళ ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకోబోతున్నాం. సామాజిక తెలంగాణకి కట్టుబడి ఉంటామండి.
ఇది చాలా స్పష్టంగా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ చెప్తున్నది ఒకటే, ఖచ్చితంగా తెలంగాణలో రాజకీయం చేరుతీరుతాం, ఇది మన ఉన్న హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్తున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణపై చాలా సీరియస్గా దృష్టి సారించాలని చెప్పవచ్చు. ఒకవైపు రాజకీయ పార్టీలు అధికార కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే బీజేపీ కావచ్చు, బీజేపీ ఒకటి సైలెంట్గా ఉంది, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణ రాకను వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాత్రం మెల్లమెల్లగా పార్టీని తెలంగాణలో విస్తరించి వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టార్గెట్గా పనిచేస్తున్నారు. ఆ తర్వాత 2028 ఎన్నికల లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్లో స్టేట్ పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మరి కాసేపట్లో అంటే సరిగ్గా 12 గంటలకు పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకొని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఝాన్సీ.